లేదు, ఇది ప్రభాస్ గారి కోసం తయారు చేసినటువంటి బుట్ట. అసలు మా సూపర్ హీరోయిన్ గురించి చెప్పలేదు. ఇందాక బెండు తీసేసింది, నడుమును ఎలా ఊపిందో చూశారు కదా, సినిమాలో ఇంకా బాగా ఊపింది. పూరి గారు ఇప్పటి వరకు రాసిన డైలాగుల్లో వారికి బాగా ఇష్టమైన ఒక డైలాగ్ మన కోసం. నేను రాసిన డైలాగులో చాలా వాడుకలో ఉన్నది పాపులర్ డైలాగ్ ఏంటంటే, పండగ చేసుకో అనేది అందరూ ఎక్కువ వాడతారు. యాక్చువల్గా అది సినిమా డైలాగ్ అనుకోరు, ఇప్పుడు రెగ్యులర్ లైఫ్లో వాడుతుంటారు. అది నేను మాట్లాడినాక ప్రభాస్ మాట్లాడతారు. నేను కొన్నేళ్ల క్రితం నేను కాసేపు ఒక 2 నిమిషాలు ఓకే ఒక్క నిమిషం ఆగితే నేను మాట్లాడతా. రెడీ. నేను కొన్నేళ్ల క్రితం ఒక సినిమా తీసా. ఆ సినిమా పేరు అమ్మా నాన్న తమిళమ్మాయి. ఆ సినిమా చేసినప్పుడు రామ్ గోపాల్ గారు బాంబే నుంచి వచ్చారు ఒకసారి ఆఫీస్కి. ఏ సినిమా చేస్తున్నావు అని అడిగారు. అడిగితే అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి అంటే ఆయన ఈ పెదనాన్న మామయ్య వీళ్ళ గురించి ఎలా కథలు రాస్తారని తిట్టారు. ఎందుకంటే ఆయనకి పెదనాన్న అలిగాడు, పిన్ని బొమ్మ ఉంది, మామయ్య మాట్లాడలేదు అని ఆ విషయాల మీద కథలు చేయడం ఇష్టం ఉండదు. అయితే అదే రామ్ గోపాల్ గారు ఈ లోఫర్ సినిమా చూసి లోఫర్ టైటిల్ తీసి మా అమ్మ మహాలక్ష్మి అనే టైటిల్ పెట్టమని అడిగారు. సో నేను ఆవిడ చాలా పెద్ద సక్సెస్ అయినట్టు ఫీల్ అయ్యాను నేను. అండ్ చాలా ఏళ్ల తర్వాత నేను తీసిన మదర్ సెంటిమెంట్ ఉన్న సినిమా ఈ లోఫర్ ఇది. అండ్ ఈ సినిమాలో రేవతి గారు, పోసాని గారు వాళ్ళిద్దరూ కొట్టేశారు సినిమా, తల్లి తండ్రి. అలాగే మిస్టర్ వరుణ్ నాకు చిన్నప్పటి నుంచి నేను మా ముందే పెరిగాడు. నేను నాగబాబు గారి ఇంటికి వెళ్ళేవాడిని. వరుణ్ అప్పుడు చాలా లావుగా ఉండేవాడు. నేను నాగబాబు గారిని ఏమండి మనోడు అడ్డంగా పెరుగుతున్నాడు, హీరో అవుతాడా అంటే, ఏమో జగ్గు వాడు ఏమవుతాడో నాకు తెలియట్లేదు, ఆడికి తెలియట్లేదు అన్నారు ఆయన. ఆ తర్వాత ఒక 8 years బ్యాక్ వరుణ్ నా దగ్గరికి వచ్చి, నేను మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అవుతా అన్నాడు. ఏమంటే నాకు హీరో అవ్వాలని లేదు, నాకు డైరెక్షన్ అంటే ఇష్టం అని. సో ఫైనల్గా నాకు డైరెక్షన్ అవకాశం ఇచ్చాడు. అండ్ ఈ సినిమాలో వరుణ్ చాలా 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 బాగా చేశాడు. సరే సాంగ్లు ఫైట్లు ఇవన్నీ వదిలేయండి. వరుణ్ ఒక మదర్ సాంగ్ ఉంది. ఆ మదర్ సాంగ్లో వరుణ్ పర్ఫార్మెన్స్ చూడాలి మీరు. ఎందుకంటే ఏడుస్తూ పాడే పాట. తల్లి కొడుకులు తల్లి ఏడవట్లా, కొడుకు ఒక్కడు ఏడుస్తున్నాడు. యూజువల్గా ఆడవాళ్ళు ఏడిస్తే బాగుంటుంది కానీ మగాళ్ళు ఏడిస్తే చండాలంగా ఉంటుంది. కానీ వరుణ్ని ఆ సాంగ్లో ఫ్యాంటాస్టిక్ చేశాడు. అది ఒక్కటి చాలు వరుణ్ చాలా పెద్ద యాక్టర్ అవుతాడని చెప్పడానికి. అండ్ ఇవాళ ఆడియో ఫంక్షన్కి వచ్చే ముందు చిరంజీవి గారు నాకు మెసేజ్ పెట్టారు. ఆయన విశేషే కాదు, లోఫర్ చాలా పెద్ద హిట్ అవ్వాలని. చిరంజీవి గారికి వరుణ్ అంటే చాలా చాలా ఇష్టం. తన పెట్ వరుణ్ అయితే. అండ్ మా ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారు ఇస్ అ గ్రేట్ ప్రొడ్యూసర్. 60 సినిమాలు తీసిన ప్రొడ్యూసర్, అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ అయ్యి ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీ అనేతో. అండ్ మా హీరోయిన్ దిశా పాట్ని. ఈ అమ్మాయిని ఒక 2 years బ్యాక్ నేను చూశాను ఈ అమ్మాయిని. సో తర్వాత అమ్మాయికి డాన్స్ ట్రైనింగ్ అది ఇది అయ్యి
ఈ సినిమాలో చేస్తుంది. అండ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అవుతుందని నమ్ముతున్నాను. ఇలియానా 2 అంట. అలాగే ఈ సినిమాకి పనిచేసిన అందరికీ, మా టీం అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఫైనల్గా ప్రభాస్, బుజ్జిగాడు సినిమాలో బుజ్జిగాడి సినిమాలో ప్రభాస్ ఒక డైలాగ్ చెప్పాడు. టిప్పర్లో వచ్చి స్కూటర్ని గుద్దేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందని. సరే డైలాగే కదా చెప్పాడు అనుకుంటే, బాహుబలితో మమ్మల్ని అందరినీ టిప్పర్ లారీతో కొట్టాడు. అది సో మామూలుగా కొట్టలేదు, మా అందరినీ మొత్తం కంట్రీని కొట్టాడు. అండ్ మమ్మల్ని గుద్దేసిన ఆ లారీ అంటే మాకు చాలా ఇష్టం. ఆ టిప్పర్ లారీని పిలవగానే వచ్చింది టిప్పర్. అండ్ ఐ లవ్ యూ డార్లింగ్ వచ్చినందుకు. అండ్ ఇంకొక విషయం, ప్రభాస్ని కౌగిలించుకుంటే చాలా బాగుంటుంది. నేను చాలామంది హీరోయిన్లు కౌగిలించుకున్నాను, వాళ్ళందరికంటే ప్రభాస్ హాకి చాలా బాగుంటుంది. సచ్ అ వెరీ పాజిటివ్ పర్సన్ ప్రభాస్. అండ్ థ్యాంక్ యూ డార్లింగ్.